చేదుకో కోటయ్య మము ఆదుకో కోటయ్య అంటూ కోటప్ప కొండపై భక్తులు పరవశించిపోయారు. మహాశివరాత్రి వేళ త్రికోటేశ్వర స్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడింది. 100 అడుగుల భారీ విద్యుత్ ప్రభలు ఆకట్టుకున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ శివనామస్మరణతో మారుమోగింది. అశేష భక్తజన సందోహంతో కిటకిటలాడింది. కొండకొచ్చే అన్ని దారులు జనంతో నిండిపోయాయి. పోలీసులు వాహనాలను కొండపైకి అనుమతించకుండా ఆర్టీసీ బస్సుల్లో భక్తులు వీఐపీలను తరలించారు. క్యూలైన్లు పక్కాగా నిర్వహించారు. మెట్ల మార్గం భక్తులతో నిండిపోయింది. మహిళలు పసుపు కుంకుమ బొట్లు పెడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేక మండపాల్లో రుద్రాభిషేకాలు, యాగశాలలో మేధా దక్షిణామూర్తి హోమాలు నిర్వహించారు. త్రికోటేశ్వర స్వామివారికి బిందెతీర్థం అభిషేకంతో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట ఎమ్మెల్యే చిదలవాడ అరవిందబాబు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి త్రికోటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. గిరి ప్రదక్షిణ చేసేందుకు వీలుగా రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అధికారులు సహకరించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. గతంలో ఏవైతే చెప్పామో అవన్నీ చేయాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గిరి ప్రదక్షిణానికి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులను కూడా మాతో సహకరించమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే సంవత్సరానికి మెరుగైన ఫలితాలు ఈ ప్రాంతంలో మేము చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇక్కడ అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ఆ బకాయిలన్నింటినీ దాదాపు 54.5 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ తరఫున రద్దు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఈ దేవాలయాన్ని ఇదొక పర్యాటక క్షేత్రంగా దీన్ని పెంపొందించడానికి చంద్రబాబు గారు నిధులిచ్చారు. కోడలు గారు చేసిన కృషి ఫలించింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తేడా తెలిసిపోతా ఉంది. గత ప్రభుత్వంలో ఇంత చక్కటి ఏర్పాట్లు లేవు. ఖచ్చితంగా మా లక్ష్యం ఒకటే, అంకిత భావంతో ప్రజలకు సేవ చేస్తాం. భవిష్యత్తులో వినుకొండ కొండని రామలింగేశ్వర స్వామి కొండ కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం. ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం. కోటప్పకొండలో విద్యుత్ ప్రభల వెలుగులు మరోసారి ఆకర్షణీయంగా నిలిచాయి. 70 నుంచి 100 అడుగుల ఎత్తున విద్యుత్ ప్రభలు శివరాత్రి వేళ వెలుగులు విరజిమ్మాయి. అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు పారవస్యంతో తిలకించారు. విద్యుత్ ప్రభల కాంతులు కోటప్పకొండ పరిసరాలకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. భక్తులు సరికొత్త అనుభూతుల్ని సొంతం చేసుకున్నారు. ఆ పరమశివుణ్ణి స్మరించుకుంటూ కొండమీద సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తూ కొండకింది భక్తులు రాత్రంతా జాగరణ చేశారు. పెట్లూరివారిపాలెం నుంచి కోటప్పకొండ రోడ్డులో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దాదాపు 5 కిలోమీటర్ల మేర రహదారిపైనే వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో తిరిగి వెళ్లేందుకు 3-4 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.